హాయ్ అండి. మాకు సండే వచ్చిందంటే ఏదైనా ట్రిప్‌కి అయితే వెళ్తూ ఉంటాము. ఈరోజైతే మేము శ్రీ సరస్వతి మాత టెంపుల్‌కి అయితే వెళ్ళాము. ఇది మన తెలంగాణలోని చాలా ఫేమస్ టెంపుల్ కూడా. ఇక్కడ వసంత పంచమి రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు. చాలామంది బాసరికి వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు. కానీ అంత దూరం వెళ్ళని వాళ్ళు ఇక్కడ ఈ టెంపుల్‌లో అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు. మేమైతే టెంపుల్‌కి అయితే వచ్చామండి. ఇదేనండి టెంపుల్. మేము వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ చేసి అయితే ఉంది. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అయింది. 12కి క్లోజ్ చేస్తారట. మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారు. ఇదేనండి టెంపుల్ మెయిన్ వ్యూ ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని అనంతసాగర్ గ్రామంలో అయితే ఉంటుంది. ఇక్కడికి చాలామంది అయితే వస్తూ ఉంటారు. వసంత పంచమి రోజున అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. మేము కాసేపు అలా ఫొటోస్ దిగి టైం స్పెండ్ చేసి మానసదేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. మానసదేవి టెంపుల్ మన కరీంనగర్ డిస్టిక్లోని కాసింపేట గ్రామంలో అయితే ఉంటుంది ఈ టెంపుల్. చాలామందికి అయితే టెంపుల్ తెలిసే ఉంటుంది. చాలామంది అయితే వెళ్తూ ఉంటారు అక్కడికి. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. నువ్వలా సాగే తోవంత నావలా తూగే నీ వెంట. నువ్వెళ్ళే దారే మారిందా, నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. టెంపుల్కి అయితే వచ్చామండి. ఇదేనండి టెంపుల్ బయట వ్యూ ఇదంతా. మేము టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇదంతా టెంపుల్ లోపల వ్యూ ఇదంతా. మేము ఇక్కడ అభిషేకం చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయామండి. లోపలికి వెళ్ళగానే ఇక్కడ చాలా మంది అయితే ఇలా ముడుపులు కడుతూ ఉన్నారు. మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం అండి. ఇక్కడ చాలా మంది అయితే ఇలా కడుతూ ఉంటారు. మేము కూడా కట్టామండి. ఇదేనండి గజస్తంభం. ఇక్కడ చాలా మంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ. ఇక్కడేనండి అమ్మవారికి ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. అమ్మవారికి చీర గాజులు అయితే ఇక్కడే సమర్పిస్తూ ఉంటారు.
మన టెంపుల్ లెఫ్ట్ సైడ్ అయితే శ్రీ హనుమాన్ టెంపుల్ అయితే ఉందండి. మనం మెయిన్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత మన రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే శ్రీ హనుమాన్ టెంపుల్ అయితే దర్శించుకొని అయితే వెళ్ళాలి. టెంపుల్ ఎదురుగల చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయండి. అమ్మవారికి పూజ చేయించుకోవాలన్నా ఇలా కావాల్సిన సామాన్ అయితే ఇక్కడ అయితే దొరుకుతుంది. మేము టెంపుల్ దర్శించుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.